బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బెస్ట్. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. సో దానికోసమని నైవేద్యాలు చేస్తున్నాను. ఇప్పుడైతే నైవేద్యాలు స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలు అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. అలాగే నైవేద్యాలు చేయడం పూర్తయిన తర్వాత అమ్మవారిని అయితే ఇలా చీర కట్టి అలంకరిద్దామనేసి కొత్త చీర తీసుకొని అమ్మవారికి ఈ విధంగా తయారు చేస్తున్నాను. చీరని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని పిన్స్తో ఇలా ఫోల్డ్ చేసుకొని సింగులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ముందు. అమ్మవారికి కొంగు వేయడం కోసం ఇలా కొంగును కూడా మడత పెట్టుకున్నాను. ఇలా అయితే ఇత్తడి చెంబులు తీసుకొని డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా రెండింటిని ఫిక్స్ చేసి ఇలా అమ్మవారిని అలంకరించడం కోసమని సపోర్ట్ కోసమని ఇలా కోల పెట్టి దారంతో కట్టి చీరనైతే కట్టడం స్టార్ట్ చేశాను. అమ్మవారికి ఇలా చీర మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కలశంలో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ గంధం వేసుకొని అలాగే పోకలు ఖర్జూర పండ్లు అవి వేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ కలశంపై కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలా అమ్మవారి రూపు అయితే పెట్టుకుంటున్నాము. అలాగే అమ్మవారి రూపు పెట్టిన తర్వాత అమ్మవారికి నగలు కూడా అలంకరించాము. అమ్మవారిని ఇలా నగలతో అలంకరించిన తర్వాత అమ్మవారికి ఇలా జడ కూడా ప్రిపేర్ చేసి వేశాను. ఇలా రెడీ చేసిన తర్వాత అయితే అమ్మవారైతే చాలా అందంగా కనిపించారు. వరలక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంటికి వచ్చిన విధంగా అలా అనిపించింది. తర్వాత అయితే అమ్మవారిని కూర్చోబెట్టడానికని ఇలా పీటకు పసుపు రాసి సిద్ధం చేసుకొని ఆవు పేడతో అలికిన ప్లేస్లో అయితే పీటను పెట్టుకొని పీట పైన బియ్యం పరిచి అమ్మవారిని అయితే ఇలా కూర్చోబెట్టి పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ధరించండి, కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీ ప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరు కుంకుమను కూడా ధరించండి. అందరూ కూడా అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేది ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తులు తీసుకోండి. అమ్మ తీసుకోమా, ఆ అగ్గిపెట్టుతో ముందుగా ఈ కైవత్తులు వెలిగించండి. కైవత్తులు వెలిగించి కైవత్తుతో దీపారాధన చేయండి అన్నమాట. వెలిగించండి. ఓం పుతి ప్రస్వజాతం ఏదో అభ్యంతరుణ తిమ్మవ పశుపశ్చమ యమావ జీవనంచ దిశో దిశ. ఈ కైవత్తుతోటి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్త సంయుక్తం అధినాయోజితం ప్రియం గృహాణమం దీపం త్రైలోక్య దివిరావః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాహి మామనరక అద్భురాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ నమః,
ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సార్ పుష్పాలు దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ శ్రేయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం మతస్తేషాం పరాభవః ఏషా విందీపరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమా మహేశ్వరాభ్యా నమః ఓం వాణీ హరిద్రభాభ్యా నమః ఓం శచి పురందరాభ్యా నమః ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 నక్షత్రాలు మీ ఎడమ పక్కన వేసేసుకోండి, ఎడమ చేతి పక్కగా ఇలాగా. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో బోధ పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిక సంప్రోక్య వృషిభ పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుఃఖయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇక్కడ నేను ప్రస్తుతస్య నామధేయస్య అలాగే మీరు కూడా మీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 నక్షత్రం తీసుకుని కాస్త నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్యే. తదంగా ఓ పుష్పం తీసుకోండి. ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, ఇలా అక్షతలలో ముంచండి. ఈ పుష్పాల చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య అలా చేయబోతేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుద్ధ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్రీరామర్మవిగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు. ఓం ఆపో వా యుగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవా ఆపో అన్నాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం. ఈసారి ఆ పుష్పంతో నా చెంబులో శ్రీకారం చుట్టండి. గంగే చెయ్యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధి కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారక. దేవుడు పిచ్చలప్ప కలశోదకేన అన్నింటి దేవుడు పిచ్చలే. దేవం ఆత్మానం ఇవి చదువుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పుడు దాకా చెప్పిన మంత్రాలలోని అర్థం ఏంటంటే ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసాం అనమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగాజలంతో సమానం నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవుతాయి అని అర్థం అనమాట. ఇప్పుడు మనం
పవిత్రం అయ్యాం కాబట్టి పవిత్రంగా పూజ ప్రారంభం ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఒక పుష్పం గుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్పాదుచక్షు పునః ప్రాణవిహనో దేహి భోగం జోపస్యేవ సూర్యవచనం తమనోదయ ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేరా పుష్పాన్ని. 2 నక్షత్రం కూడా వేయండి. అలాగే స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ స్థిరాసనం గురు ధ్యానం. సరే మళ్ళీ ఒక పుష్పం గుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్తు. నమస్కారం చేయండి. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి వేసేయండి గణపతి దగ్గర. అవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉత్తరంలో నీరు తీసుకుని ఇలా గణపతిని చూపించి ఇలా పల్లెలో అలా 3 సార్లు చేయాలి. అంటే కాళ్ళు కలుగుతున్నట్టు చేతులు కలుగుతున్నట్టు ఆచరణ చేస్తున్నట్టు అన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః చూపించమ్మా. పాదయోపాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోపాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్మరయామి. చెప్పులు వేసుకుని నీళ్లు జరుపుకోండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోమశవత వారసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ దిక్పథ ఆపో జనయథాదినః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. చారమ్మ వస్త్రం. ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పి చూసారా, పసుపుతోటి ఇలాగా ఒత్తితోటి పంచితోటి ఆ వస్త్రాలు చేసిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతలకు నమస్కారం చేయండి. 2 తీసుకోమ్మా. 2 తీసుకోవాలి. ఒకటి మంచి వస్త్రం ఇవ్వమన్నారు కదా జట, 2 తీసుకోమ్మా. ఆ 2 తీసుకుని నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసకః కీర్తిశ్చమరినాథః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేష్మిన్ కీర్తిమృతాది ఓం ఉపయుతమాం. ఓం అభివస్త్రా ఓం అభివస్త్రా. కొంచెం అక్షతం పూజ చేస్తున్నాడు గణపతికి. ఓం సుముఖాయ నమః. ఓం గజదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగర్వికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శోత్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అవసరార్థం గురోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు చూపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉత్తరంతో నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి గణపతికి. ఇందాకట్లాగా ఉత్తరంతో నీళ్ళు చూపించండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేతకు తల్లి లైక్ చేసేయండి. కలగదుకోండి. హర హర పార్వతీ పుత్ర హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రం పట్టు నమస్కారం చేయండి. ఓం మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పము పయామి. వేసేయండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. నంబర్ వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసో యమితమా మత్వా క్షమస్వ గణాధిప. అపరాధ నమస్కారం సమర్పయామి. 2 నక్షత్రాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజనం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. సరే ఒక పుష్పం తీసి ఆ పుష్పంలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగం భరత మే పాపం ధూర్వాదు స్వప్రణాశని.
ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయ యజంత దేవాః తాని బ్రహ్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి. శోభనం వరలక్ష్మి అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళా 2 నక్షత్రం మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళయాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పావనాశనం ప్రాణాయామికి సంప్రోక్యం ఋషి మీద పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయత రాశి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురన్యయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా తిథి వారము నక్షత్రము అన్ని కూడా చెప్పుకోండి. శ్రీ విష్ణునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే. శుక్రవారం భృగువాసరం అంటారు కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా ఇందాకట్లాగే మళ్ళా మీ గోత్రాల పేర్లన్నీ కూడా చెప్పుకోండి. గోత్రస్య కూడా చెప్పుకోమ్మ గోత్రం పేరు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః. ఈసారి మళ్ళా నేను చెప్పినట్టుగా నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. అప్పులు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. అలాగే మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి అక్షరం తీసుకుని నీరు పోసుకుని పళ్ళెలో పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ, ఈ కలశ ఉంది కదా, ఈ కలశం సెంటర్లో పెట్టుకోండి. అయితే కొంతమందికి చేయవేయండి అలాగా. ఓం అసుని తేపన రస్పాదు క్షుప్పన ప్రాణహనో దేహి భోగం జోపస్యం సూర్యమచ్చనం తమోదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ ఏవయథాస్థానభోపయతే. శ్రీ వరలక్ష్మి స్వరూప కలశం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రాల కలశం మీద వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపిత భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం గురు. ఈసారి ఎడమ చేతిలో తమలపాకు వేసుకోండి. తమలపాకు తీసుకుని ఎడమ చేతిలో వేసుకుని ఈ రూపు ఉంది కదా, లక్ష్మీ అమ్మవారి రూపు, తమలపాకులు పెట్టుకోండి. మధువాత అర్ధాయతే మధుక్షంతే సింధవః పాద్వేన సంతోషధే మధురక్త ముతోషతి మధుత్రాంతమగుమ్రయ మధుజ్యోరస్తరపిత మధుమానవనస్పత్ర మధుమానమస్తుయ మాధవేంద్రమో భవనః. చాలు.
सर मामूली जगह आपोहिष्टामि अवस्थानं केतनं हेरणाय स्थसे तावशवतमानसस्तस्य भार्यते क्षतेव मातरः तस्मारङ्गमामो वयसिक्षयाय धर्मथा आपो जनेधानः చాలు ఈసారి ఆ పాలు నీళ్ళలో ఉప్పిన పడలు పంపేసి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూమ్కి తదంగ అలంకరణం కృత్వా तावशवतमानसस्तस्य भार्यते उषतेव मातरः तस्मारङ्गमामो वयसिक्षयाय धर्मथा आपो जनेधानः చాలు ఈసారి ఆ పాలు నీళ్ళలో ఉప్పిన పడలు పంపేసి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఆ రూమ్కి తదంగ అలంకరణం కృత్వా ఈసారి ఆ రూపును కూడా అమ్మవారి ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కొంచెం కుంకుమ పూచేయండి ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథం పూజయామి ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథం పూజయామి ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠ గ్రంథం పూజయామి ఓం విరూపాక్షి నమః सप्तम ग्रंथं पूजयामि ओम चंद्रसोदर्ये नमः अष्टम ग्रंथं पूजयामि ओम हरिवल्लभाय नमः नवम ग्रंथं पूजयामि ओम द्वारबंधनाय नमः बंधं पूजयामि చాలు ఇదే ప్రధానంగా మనం కలశావాహనం చేసాం అమ్మవారి రూపం అలాగే ఆ యొక్క తోరాలను కూడా పెట్టుకున్నాం ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం ఈసారి ఒక పుష్పం వచ్చి నమస్కారం చేయండి ఓం హిరణ్యవర్ణ హరణీయం సువర్ణ రజిత సృజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో భవావః శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవీ నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ఈసారి పుష్పం అమ్మవారి దగ్గర వేసేయండి ఈసారి పూజ అమ్మవారి దగ్గర ఆ రూపు దగ్గర కలశ దగ్గర కూడా చేయొచ్చు అలా చేస్తున్నారండి మళ్ళీ ఒక పుష్పం నమస్కారం చేయండి కామావహ జాతవేదో లక్ష్మీ మనగామినీయం యస్యాం హిరణ్యం విద్యే యంగామ స్వపురుషాణం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవీ నమః ఆవాహయామి వేసేసేయండి నమస్కార ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఈసారి ఇలాగ మళ్ళీ ఈ ఉద్దరంతో నీళ్లు అమ్మవారి యొక్క పాదాలు చూపించి అలా పళ్ళలో పెట్టడం అలాగే హస్తాలకి అలాగే ముఖానికి ఓం అశ్వమో నివామృత మధ్యామ హస్తినాద ప్రబోధిని శ్రీయందే విభోపయ శ్రీర్మాదే వేతుషతాం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవీ నమః పాదయోః పాద్య సమర్పయామి మళ్ళా కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామ అర్ద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం బవర్ణాం తాం హోపయేష్యం వరలక్ష్మీ పరాంబికా దేవీ నమః హస్తయోః అర్ఘ్య సమర్పయామి సార్ అమ్మవారి మొహాన్ని చూపించండి ఓం చంద్రాప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుక్కాముదారాం త్వాం పద్మినేమేం శరణం ప్రపద్యే अलक्ष्मीर्मे नस्यतां द्वामुरणे श्री वरलक्ष्मी परांबिका देवी नमः मुखे आचमनीय समर्पयामि చాలు ఈసారి పంచామృత జలండి ఓం ఆప్యాయ సుసమేత జలండి ఓం ఆప్యాయ సుసమేత దేవ సుత స్వామి విష్ణుయం భవావాజస్య సన్నిధే ధరిక్రావణో అకారశం కృష్ణరసస్య వాదనః సర్వరామకాకృత ప్రణాయోగం శతార్షితు శుక్రమశి జ్యోతి పరాంబికా దేవి నమః గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి చాలండి ఈసారి వస్త్రాలు అంటే చీర రెడీగా ఉంది కదా ఆ చీర తీసుకోండి చీర రెడీగా తీసుకుని అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టేయండి ముందుగా ఈ చీరకి పసుపు పెట్టారా లేదా చూసుకోండి లేకపోతే పెట్టండి పెట్టాలి ఇప్పుడు మీరు పెట్టేసామా పెట్టమ్మా ఓం ఉపయుగమాం దేవతః కీర్తశమనాసః ప్రాతర్భూతాస్పరాశ్రేష్ఠి కీర్తమృతదాదమే శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవి నమః వస్త్రయుగ్మం సమర్పయామి అలా చూపించి ఇలా పెట్టేసి పిల్లలు పెట్టుకోండి పక్కన సరే గాజులు ఉన్నాయి కదా గాజులు చాలు పక్కన పెట్టేసి ఈసారి వరలక్ష్మీదేవికి నమః అనుకుంటూ చేస్తూ ఉంటారు అన్నమాట పూజ అంతా కూడా ముందుగా అథాంగ పూజ ఓం చంచలాయ నమః చేసుకోండి పాదౌ పూజయామి ఓం చపలాయ నమః జాహ్నవి పూజయామి ఓం పీతాంబరాయ నమః ఊరు పూజయామి ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః नाभिं पूजयामि ओम मदनमात्रे नमः स्तनौ पूजयामि ओम ललितायै नमः भुजद्वयं पूजयामि ओम कंपुकण्ठ्ये नमः कंठं पूजयामि ओम सुमुखायै नमः मुखं पूजयामि ओम श्रियै नमः ओष्ठां पूजयामि ओम सुवासिकायै नमः नासिकां पूजयामि ओम सुनेत्र्यै नमः नेत्रे पूजयामि ओम रमायै नमः कर्णौ पूजयामि ओम कमलायै नमः शिरः पूजयामि ओम वरलक्ष्म्यै नमः సర్వాలింగాన్ని పూజయామి ఈసారి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఇలా 3 వేళతో చేస్తూ ఉండండి
ఈసారి కుంకుమని ఆ అమ్మవారి రూపు దగ్గర తోరాల దగ్గర అమ్మవారి దగ్గర చేసుకుంటచ్చు. కుంకుమ పూజ చేసుకోండి 3 వేలతోటి. ఓం వరలక్ష్మీదే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచ్యే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్త్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధ సంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్ష్యే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాకాంతాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇంద్రాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాద జనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్త్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రియే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం దర్ధారణ్యకర్త్యే నమః, ఓం శుద్ధయే నమః, ఓం త్రేణ సౌమ్యాయే నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపవేష్పకటానందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం వసుప్రదాయే నమః, ఓం శుభదాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమః, ఓం సముద్రత్రయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుమత్యే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్య ధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్ర నివారిణ్యే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీ వరలక్ష్మీపరాంబికా దేవ్యై నమో నమః. ఈసారి కుంకుమ చేస్తున్నాం. ఓం భవస్థ దేవచపత్యే నమః, ఓం శ్రవస్థ దేవచపత్యే నమః, ఓం ఈశానస్థ దేవచపత్యే నమః, ఓం పశుపతే దేవచపత్యే నమః, ఓం రుద్రస్థ దేవచపత్యే నమః, ఓం ఉగ్రస్థ దేవచపత్యే నమః, ఓం భీమస్థ దేవచపత్యే నమః, ఓం మహాతో దేవచపత్యే నమః. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. నానాగంధర్మల పాత్ర పుష్ప కుంకుమ పూజ దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్ర పుష్కరిణి పుష్టిం సువర్ణాభయవారిణి సూర్యాభయర్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. అవసరార్థం చిత్రాల సహిత, క్షీరాల సహిత, సకల సహిత, కదలీపాల సహిత, దాడిమీపాల సహిత, చూతపల సహిత నారికేళాన్ని వేదయామి. అలాగే బెల్లం కూడా వేసుకోండి. గుణోపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్ని కూడా ఆ పుష్పంతో అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ జామతి సప్తమంగళాయ భక్తు మంగళాయ భక్తు. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. నక్షత్రం పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవి రాహిమాంతవ యాదేవి శరణాగత వత్సలే అన్యదా ఆశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి తెలియజేయండి. ఈసారి మోకాల మీద ఒక నమస్కారం చేయండి.
पुरसा सरसा दृष्ट्या मनसा वचसा तथा अभ्यां कराभ्यां प्रणामोष्टांगं उच्यते श्री वरलक्ष्मी पुराणिका देव्यर्मः साष्टांग नमस्कारं समर्पयामि కూర్చోండి లంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియन्ते అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పోజితం మయా దేవి పరిపూర్ణం తదుస్తే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం ఇది పూజ చేసినప్పుడు కుంకుమలు పెట్టుకోండి వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహామి పుష్పం ఏదైతే ఉందో ఆ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని తొల్ల పెట్టుకోండి వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహామి తలాగృహారయామి ఈసారి ఆ తోరం ఉంది కదా ఒక తోరం తీసుకుని అమ్మ ఈ కంకణం మీద కట్టుకోండి కట్టుకుని అక్షతలకు నమస్కారం చేయండి నేను కథ చెప్తాను కథ శ్రద్ధగా వినండి ఓ లేదా కథ అయిన తర్వాత అయినా సరే తోరం కట్టుకోవచ్చు ఎవరి కట్టుకోవచ్చు కంగారు ఏమీ లేదు అమ్మవారికి అయితే మేము చేసిన పిండి వంటల్ని నైవేద్యంగా పెట్టాము. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుమారుని బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుమారుని బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గడముల వెలయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గడముల వెలయగ పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురధర విధులని పట్టపురాణి శుక్రవారము పూజలందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ తీసుకో పసారా తీసుకో పెట్టా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మా ఆయనకున్న మా పాపకి బొట్టు పెట్టి కంకణం కడుతున్నాను. తర్వాత అయితే మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మికి మొదటి వాయినం ఇద్దామని తనకైతే కాళ్ళకి పసుపు రాసి వాయినం అయితే ఇస్తున్నాను. అలాగే మా అత్తమ్మకు కూడా పసుపు రాసి వాయినం అయితే ఇస్తున్నాను.
ఇలా ముత్తైదులకు వాయనం ఇచ్చిన తర్వాత మేమైతే ఒక్క పొద్దు విడిచాము. ఇదండి మా వరలక్ష్మి వ్రతం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.